స్వామి శ్రీరంగనాథ అని అంటూ నా స్వామిని ఎలుగెత్తి పిలుస్తూ పిచ్చెక్కి వెతుకుతూ తిరుగుతున్న నేను ఈ ప్రపంచంలోని భోగభాగ్యంలే శాశ్వతము అనుకునే లోకులతో కలవలేకపోతున్నాను. వటపత్ర సాయి అని పిలుస్తూ మోహనాకారుడు అయిన ఆ శ్రీరంగనాథుడినే కోరుకుంటున్న నేను సన్నని నడుము కలిగిన వయ్యారపు పడతలకై మనస్సు పారేసుకునే లోకులతో కలవలేకపోతున్నాను. నరకాసురుడిని సంహరించిన స్వామికి మెరిసే రత్నహారములో ప్రకాశించే వక్షస్థలము కలిగిన శయనుడికి శ్రీరంగమున కొలువై ఉన్న సర్వేశ్వరుడికి మాత్రమే దాసుడిని అయిన నేను మన్మధుడి ధనస్సు నుండి విడవడిన పూలబాణపు సొగసులకు సేవ చేసే లోకులతో కలవలేకపోతున్నాను. అండపిండ బ్రహ్మాండాధిపతి క్రూర రాక్షసి పాలను త్రాగిన నోరు కలిగిన శ్రీరంగనాథుడి గురించి పిచ్చెక్కి తిరుగుతున్న నేను అన్నవస్త్రములకై ఆర్తులు చాస్తూ పరిగెత్తే లోకులతో కలవలేకపోతున్నాను. ఆదిదేవుడు అందమైన తామర పువ్వుపై ఉండే లక్ష్మీదేవికి వల్లభుడు ఆ శ్రీరంగనాథుడికి భక్తుడిని అయిన నేను వైకుంఠమునకు చేరే ధర్మ మార్గము ఎదురుగా ఉండగా దానిని వదిలేసి బయట ప్రపంచపు ఆడంబరములకై నీతి లేని మోసపూరిత అధర్మపరులై తిరుగుతున్న ఈ లోకులతో కలవలేకపోతున్నాను. స్వర్గలోకపు భోగభాగ్యముల గురించి ఆలోచించకుండా శ్రీరంగములోని ఆ శ్రీరంగనాథుడికి ఎల్లవేళలా సేవ చేసే భక్తుడిగా మారాలి అని అనుకున్న నేను అనవసర విషయములలో ఆరితేరి ఉన్న వారితో కలవలేకపోతున్నాను. ఎటువంటి వారితో అయినా కలిసిపోయే నా మనస్సును ఇప్పుడు ఆ పుండరీకాక్షుడు మార్చివేయగా ఆ స్వామినే తలుస్తూ నా స్వామి శ్రీరంగనాథ అని గొంతెత్తి పిలుస్తూ పిచ్చివాడినై తిరుగుతున్నాను. చూసిన వారందరూ నాకు పిచ్చివారి వలె కనిపిస్తున్నారు. నేను ఎవరికైనా పిచ్చివాడిగానే కనిపిస్తున్నాను. శ్రీకృష్ణ శ్రీరంగ అని పిలుస్తూ నా స్వామి గురించి పిచ్చివాడిని అవుతున్నాను అన్న విషయము ఎవరికి చెప్పినా ఏమి ప్రయోజనము? అందమైన చక్రమును చేతిలో కలిగిన స్వామి ఆ శ్రీరంగనాథుడి దివ్యపాద పద్మములపై మనస్సు కలిగిన మేలునాడుకు రాజు అయిన కులశేఖరాళ్వారు భక్తిలో తనకు తోడు లేక ఒంటరినై పిచ్చివాడిని అవుతున్నాను అని బాధపడుతూ తెలిపిన ఈ పాశ్రములను చదివిన వారికి ఏ దుఃఖము ఉండదు.